హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లోనే ఫస్ట్ వీడియో పూర్తి సమాచారంతో. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఎ మినిట్. రాజమండ్రిలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది చాలామందికి తెలియదు, అందుకే నేను ఈరోజు విజిట్ చేసి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఈ విజ్ఞాన కేంద్రం మనకి తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉంది. స్టార్టింగ్లోనే ఇదంతా పెద్ద పార్క్ అన్నమాట. ఈ పార్క్లోనే సైంటిఫిక్ సంబంధించిన చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అవి పిల్లలకి ఉపయోగపడతాయి, పెద్దలకి. ఈవెన్ మనం ఎప్పుడు లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటాం కాబట్టి నేర్చుకోవాలన్నా కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇదంతా ఉపయోగపడుతుంది. మీకు ఇది ఇప్పుడు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇది రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి ప్రారంభం. ఇక్కడ చూడండి, సైంటిస్టుల యొక్క మొత్తం అందరి పేర్లు, వాళ్ళు ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేసి అభివృద్ధి చేశారు అన్నది ప్రజలకు ఉపయోగపడే విధంగా, పిల్లలకి అర్థమయ్యే విధంగా ఒక నీట్గా విగ్రహాల రూపంలో, ఆ స్క్రిప్ట్ రూపంలో నీట్గా రాయడం జరిగింది. ఇంత విశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో ఇంత అద్భుతమైనటువంటి ఈ విషయాల్ని మనం రాజమండ్రి ప్రజలకి అలాగే మన పిల్లలకి తెలియజేసి అద్భుతంగా వాళ్ళందరినీ విజ్ఞానవంతులుగా తయారు చేయాలని నా ఒక్క తాపత్రయం. సో ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియచేసే వరకు షేర్ చేసి విజ్ఞానవంతులు కావాలి. నేను లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. రండి. రాజమహేంద్రవరానికి మణిహారమైన ఈ విజ్ఞాన కేంద్రం బొమ్మూరులో తహసీల్దార్ గారి ఆఫీస్కి అతి చేరువలో ఉంది. విశాలమైన ఆహ్లాదకరమైన ఉద్యానవనంతో పాటు విజ్ఞానపరమైన విశేషాలను జోడించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ మనకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ప్రారంభంలోనే ఏర్పాటు చేశారు. అడుగడుగున విజ్ఞానాన్ని పెంపొందించేలా ఎన్నో విశేషాలు మనకి దర్శనమిస్తాయి. పెద్దలు ఆహ్లాద వాతావరణాన్ని సేద తీరడానికి, పిల్లలు ఆడుకోవడానికే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనువైన ప్రదేశం. వివిధ రకాల పువ్వులు, పచ్చదనం మరింత ఆనందాన్ని ఇస్తాయి. రండి ఫ్రెండ్స్, ఇదే రాజమండ్రి విజ్ఞాన కేంద్రం యొక్క అద్భుతమైనటువంటి ఎంట్రన్స్. లోపలికి వెళ్తూనే ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని మనం పొందుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఆ అద్భుతాన్ని చూడండి, సైన్స్ అద్భుతాన్ని చూడండి, పిల్లలకి కూడా తెలియజేయండి. ఎంట్రన్సే ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటే లోపల ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో పదండి చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. రండి ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా వాటర్ వరీస్ అక్కడి నుంచి మొదలు పెడదాం. నీటి చింత. ప్రపంచంలో పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా అంటార్కిటికాలో ఉన్నటువంటి మంచు కొండలు కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదం గురించి ఎంత బాగా చెప్తున్నారో వినండి. మెల్టింగ్ అంటే మంచు కొండలు కరగబోతున్నాయి. మనకి అంటార్టికా ఐస్లాండ్స్ ఉంటాయి కదండి, అవి ఏంటంటే కరిగిపోతూ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మార్చ్ 22లో ఐస్ అనేది కొలాప్స్ అయింది. అంటే ఇప్పుడు నాసా వాళ్ళు ఏం కనిపెట్టారంటే 2021లో అక్కడ అంటార్టికా ఐస్లాండ్స్ అనేది క్రాక్స్ అనేది వాళ్ళు కనిపెట్టారు. క్రాక్స్ అనేది ఫామ్ అయ్యాయి అన్నమాట. ఒకవేళ మన క్రాక్స్ అయ్యి ఒకవేళ పెరిగిపోతే ఏమవుతుంది, మనం ఎక్కడ ఉన్నాం, ఇదంతా కంట్రీ, ఇదంతా వరల్డ్, అప్పుడు ఏమవుతుంది, ఇది వాటర్ లెవెల్ కంట్రీ పెరిగిపోతే ఇదంతా మునిగిపోతుంది. కొన్నాళ్ళకి ఏమంటే మనం ఎవరో ఉన్నాం అన్నమాట. దీని నిజ జీవితంలో నీటి ప్రాముఖ్యతను గురించి వివరించారు. దక్షిణ గంగగా విరాజిల్లుతున్న మన గోదావరి జన్మస్థలం నుంచి సాగరంలో కలిసే వరకు అఖండ పరివాహ వివరాలను కళ్లకు కట్టినట్టుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి, ఊగిందిరి చేలువరి, భూదారిలో నీలాంబరి, మాసీమ చేచినాంబరి.
కలుషిత నీటిని వినియోగించడం వల్ల వచ్చే ఎన్నో రకాల వ్యాధుల గురించి కూడా వివరించారు. ఫ్రెండ్స్, నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని తెలుసు కదా, ఆ వివరాలు కూడా మనకి వివరించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకోవాలని చూడండి ఫ్రెండ్స్, మానిటర్ పైన మనం ఎంచుకున్న దేశపు ప్రజల సగటు నీటి వినియోగం డిస్ప్లే అవుతుంది. టోటల్ వాటర్ అంటే ఏంటంటే ఇంత ఉన్నది, దాంట్లో మనకి సాల్ట్ వాటర్ అనేది ఇంత ఉన్నది, అంటే వేస్ట్ ఆఫ్ వాటర్ అనమాట. మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఇంతే ఉన్నది, అర్థమవుతుంది. అంటే 97% మనకి ఏముంది, సాల్ట్ వాటర్ అనేది ఉన్నది. అంటే 2% అంటే అగ్రికల్చర్ పర్పస్ వాటిని యూజ్ చేస్తాం. 1% ఫ్రెష్ వాటర్, మన డ్రింకింగ్ వాటర్. అదే మనకి ఉపయోగపడే వాటర్ ఫ్రెష్ వాటర్ ఎంత, ఓకే. అదే మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ రివర్స్కి ఎంత యూజ్ అవుతుంది, అర్థమవుతుందని అదనమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉన్నది, వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉన్నది. అలా మనం ఎక్కడికి వచ్చేస్తాం, 2025లోకి వచ్చేస్తాం. వచ్చేసరికి పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ అయింది అనమాట. అలా మనం 2050కి వెళ్తాం, ఇంకా పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పటికైనా నీటి నిలువలను సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఉపద్రవాలు కళ్ళకు కట్టినట్టు చూపించరు. ఏంటి ఫ్రెండ్స్, నీటి నిలువలు పెంచుదామా లేక భవిష్యత్తులో కన్నీటికి కూడా ఖరీదు కడదామా? ఎలా డ్రిల్ చేసి వాటర్ అనేది తీసేస్తాం. అదే వాటర్ దీంట్లో భర్తీ కావడానికి భూమిలో అది 100 రోజులు పట్టచ్చు, కొన్ని వేల సంవత్సరాలు పట్టచ్చు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మనిషి జీవితంతో విడదీయలేని బంధం ఉన్న మంచినీటి గురించి, వాటి ఉపయోగాల గురించి, వాటి గురించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఎంత చెప్పినా, వాళ్ళు ఎంతమంది వారిని చేసినా, మీరు కళ్ళతో ఒకసారి ఈ ప్రదేశానికి వెళ్ళి చూసి తెలుసుకొని మన బాధ్యతని పెంచుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా వీరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. సృష్టిలో సమస్త జీవరాశికి ప్రాణాధారమైన నీటిని ప్రాణంగా ప్రేమిద్దాం. ఫ్రెండ్స్, పిల్లలకు నీటి వినియోగాన్ని వివరిద్దాం. ఎలా వినియోగించుకోవాలో మనం ఆచరించి వాళ్ళకి నేర్పిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండో విభాగమైన ఫన్ సైన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇండివిజువల్గా లైట్ పడినా మనకి బ్లాక్, చూడండి గ్రీన్ పడింది బ్లాక్గా వచ్చింది, పర్పుల్ షేడ్ వచ్చింది, పర్పుల్ షేడ్, బ్లూ పడినప్పుడు రెడ్, రెడ్ పడినప్పుడు ఎల్లో. ఇప్పుడు మూడు కలిసి పడతాయి చూడండి, సో ఆ మిడ్ పాయింట్ దగ్గర మనకి రెడ్ అనేది ఎమిట్ అయింది. సో ఇక్కడ మిర్రర్లో చూడండి, ఎల్లో వచ్చింది, బ్లూ వస్తుంది అండ్ రెడ్ వస్తుంది. ఇక్కడున్న షేప్ వేరు, అక్కడ కనిపించే షేప్ వేరు. ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్, అక్కడ డైమండ్ పింకే షేప్, ఆరెంజ్ వస్తుంది. ఇక్కడ పింక్ ఏమో డైమండ్ షేప్ కనిపిస్తుంది, అక్కడ సర్కిల్. నార్మల్ ఇక్కడ ఏంటంటే ఏం లేదు, బట్ స్క్వేర్ అనేది తిరుగుతుంది. మనం ఎలా ఎగ్జిమ్ చేసుకున్నామంటే పంపింగ్ ఆఫ్ ద హార్ట్ అన్నట్టు కనిపిస్తుంది. జస్ట్ అక్కడ ఏంటంటే స్క్వేర్ అనేది టర్న్ అవుతుంది. సో ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ ఈ షేప్లో ఉన్నది బేసిక్గా రాదు, దీనంతా ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఇక్కడ గ్రావిటీ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అంటే ఈ పర్టికులర్ షేప్కి మనకి గ్రావిటీ ఫోర్స్ బ్యాక్ సైడ్కి పుల్ చేస్తుంది, కాబట్టి దాని అంతా వెళ్ళిపోయింది. మనం ఏమనుకుంటామంటే న్యాచురల్గా స్ట్రోక్ ఆబ్జెక్ట్ దాని అంతా కిందకి రావాలనుకుంటాం. సో
అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నాకు నచ్చింది మాత్రం ఇది చాలా బాగుంది. మనకి సముద్రంలో వచ్చే సుడిగుండాలని ప్రాక్టికల్గా ఇక్కడ మనకి విజిబుల్గా చూపించారు. ఇది పైనుంచి కిందకి ఎంత బాగా వస్తుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక మహా అద్భుతమైన విషయం. ఇది చూసి తీరవలసిందే. తప్పక మీరు విజిట్ చేసినప్పుడు దీన్ని మాత్రం ప్రత్యక్షంగా వీక్షించి ఆనందిస్తారనుకుంటున్నాను. ప్యాటర్న్ ద్వారా మనకి సౌండ్ అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ వేవ్స్ మీకు స్నేక్స్ వెళ్ళినట్టు క్రాస్ ఓవర్ అవుతున్నాయి కదా. సో అంటే మనకి సౌండ్ మీరు ఎలా మూమెంట్ ఇస్తే అలాగా సౌండ్ అనేది ప్యాటర్న్స్ మారుస్తాం. సౌండింగ్ అనేది కూడా వ్యారీ అవుతుంది. చిన్నప్పుడు పిల్లలు ఆడుతున్న సైలోఫోన్ ఇప్పుడు ఇది ఫ్లిప్ చేస్తే కింద ప్యాటర్న్ పైన కూడా ఫామ్ అవుతుంది. సేమ్ సాలిడ్స్తో పాటు లిక్విడ్స్లో కూడా అదే. ఏదైతే లిక్విడ్ ఉందో మనం టర్న్ చేసినప్పుడు ఈక్వల్గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఈ రెండు దీనికి ఈక్వల్ అని చెప్పడం అనమాట. గ్రావిటీ ఫోర్స్ అనేది తెలియడం గురించి మార్బుల్ అనేది ప్లేస్ చేసినప్పుడు సో ఇక్కడ ఇది యాక్ట్ చేస్తుంటే ఇది యాక్ట్ చేస్తుంది, మూడు యాక్ట్ చేసేసరికి దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువయ్యి పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. బకెట్ మీడియం అయింది కదా, దీని ద్వారా ఇలా లోపల సౌండ్ వేసి కొట్టుకుని ఎక్కువగా బయటకు వస్తున్నాం. రేడియోలో వచ్చే బకెట్ రేడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక పెద్ద ఆడిటోరియం కూడా ఉంది. ఇక్కడ 180 మంది కూర్చొని ఈ సైన్స్ రిలేటెడ్ వీడియోస్ని చూసే అవకాశం కూడా ఉంది. ఇక్కడున్న ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇన్నోవేషన్ హబ్. కరెంట్ ట్రెండ్లో ఉండేటువంటి రోబోటిక్స్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇక్కడ వివరిస్తారు. అయితే మేము వెళ్ళేటప్పటికి అది ఇంకా ప్రారంభం కాలేదు, భవిష్యత్తులో ప్రారంభం అవ్వచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది టెంపరరీ ఎగ్జిబిషన్. భారతదేశం యొక్క 75 సంవత్సరాల చరిత్ర అన్ని విభాగాల్లో, అంటే అగ్రికల్చర్లో, ఎలక్ట్రికల్స్లో, ఎలక్ట్రానిక్స్లో,
సాధించిన ప్రగతి, యాక్టివిటీ హాలు. ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్ చేసి చూపించడానికి ఒక స్టేజు, పిల్లలు కూర్చుని చూడడానికి వీలుగా వాళ్ళకి ప్రదేశాలు, ఇంకా స్కెల్టను, పీరియాడిక్ టేబుల్స్, మైక్రోస్కోపు, ఇలాంటి ఎక్విప్మెంట్లు ఉండి పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఇది నిర్మించడం జరిగింది. ఇంకా ఇది ప్రస్తుతానికి మేము చూడడానికి అవకాశం లేదు. ఇది తారామండలం ఫస్ట్ ఫ్లోర్లో నాకు అద్భుతం. ఇది పేరు తగ్గట్టుగానే ఇదంతా అంతరిక్షానికి సంబంధించింది. అంతరిక్షానికి సంబంధించి మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుందని తెలియాలంటే మనం ఈ పెళ్ళిలోకి ఎలా ఉంటుంది, ఈ పెళ్ళిలోకి వెళ్తే మీరు అంతరిక్షంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ విధంగా దీన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక కెమెరా, ఆవిష్కరణ కెమెరా. చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, వాట్ నాట్, ఏంటి అద్భుతానికే అద్భుతం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎక్విప్మెంట్ ఇంతకంటే నాలెడ్జ్ని అందించే అవకాశం మన పిల్లలకి ఉండకపోవచ్చు. మిస్ అవ్వకండి. అతి కొద్ది దూరంలోనే రాజమహేంద్రవరం నుంచి మనం హోంవర్క్ దగ్గర ఈ కెమెరా ఉంది. ఈ అద్భుతాన్ని చూసి పిల్లలకి చూపించి మీరు విజ్ఞానవంతులా కావాలని, పిల్లల్ని విజ్ఞానవంతులా చేయడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను.